But this one specially is to remove your shapas, your curses, evil forces, binds, some kind of um, um, any kind of tantric things that's been done or performed on you or your soul essence from the beginning of times you came into existence till now. So all of this Siddhikunjika Stotram takes care. So it has a very mixed um, versions. Kunjika Mata is the tantric form of Durga Mata, a little more fiercer than the sattvic form of Durga, of the normal Durga Mata. So this is for those like if you have your children who is away from you, or if you want any one sloka that you would wish them to get acclimated in the beginning, for all those who are like 16-17-year-old and above, this is the best sloka you could introduce. Okay, it brings immense peace, immense strength, and then harmony with my own self. సో ఈ సిద్ధకుంజికా స్తోత్రం అనేది నార్మల్ గానే సిద్ధకుంజికా స్తోత్రం పవర్ఫుల్, ఎందుకంటే దుర్గమ్మ వారి తాంత్రిక్ ఫామ్ తో ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే కొంచెం శాప విమోచనము, కొంచెం కర్సెస్, కట్లు, ఇంకా ఏదన్నా ఇవి లై మీ అంశ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి ఈ రోజు వరకు అన్ని అమ్మ తీసేస్తారనమాట. కాబట్టి ఈ వర్షన్ చాలా చాలా పవర్ఫుల్. ఇది చదవడానికి మనకి ఇందులో బీజాక్షరాస్ ఉంటాయి, బట్ ఇట్ డజంట్ నీడ్ ఎనీ గురు ఇనిషియేషన్. సో మీరేం టెన్షన్ పడకుండా హ్యాపీగా మీ పిల్లలకి ఈ ప్రింట్ తీసి ఇవ్వచ్చు. 16 years అండ్ అబోవ్ పిల్లలకి చేయించాలి, నాకు ఒక శ్లోకం చెప్పండి అమ్మా చేయిస్తాము అంటే ఇది. సో ఇట్ సేస్ సో. సో నాతో కూడా చదవండి. వి విల్ డూ 3 times. ఓకే. అస్య శ్రీ సిద్ధకుంజికా స్తోత్ర మంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయః. అస్య శ్రీ సిద్ధకుంజికా స్తోత్ర మంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయః గాయత్రుష్ని అనుష్టుప్ ఛందాంసి. అమ్మ స్క్రీన్ షేర్ చేయడం. తృష్ని గనుష్టుప్ ఛందాంసి. గాయత్రుష్టి కరెక్టే. గాయత్రుష్ని అనుష్టుప్ ఛందాంసి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత హ్రీం శక్తి సహితాయై నందా శాకాంబరీ భీమా శక్తయః రక్తదంతికా దుర్గా భ్రామర్యో సహితః ఐం బీజాని క్లీం కీలకం అగ్ని వాయు సూర్యస్తత్వాని రుక్ యజః సామాని స్వరూపాని శ్రీ త్రిగుణాత్మికా స్వరూపిణ్యై శ్రీ మహాదుర్గా ప్రసన్నార్థే జపే వినియోగః. గాయత్రుష్ణ అనుష్టుప్ ఛందాంసి అండి, అది గాయత్రి ఉష్ణిక్ అనుష్టుప్ ఛందాంసి. గాయత్రి ఉష్ణిక్ అనుష్టుప్ ఛందాంసి. ఆ 3 పేర్లకి కంబైన్ అయ్యేసరికి గాయత్రుష్ణ అనుష్టుప్ ఛందాంసి అని వచ్చింది. దాన్ని ఎలా చదవాలి? గాయత్రి వేరువేరుగా చదువుకోవాలి అంటే మార్చి రాసిస్తా. గాయత్రి ఉష్ణిక్ అనుష్టుప్ ఛందాంసి. ఓకే, గాయత్రి ఉష్ణిక్ అనుష్టుప్ ఛందాంసి. అస్య శ్రీ సిద్ధకుంజికా స్తోత్ర మంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయః గాయత్రుష్ణ అనుష్టుప్ ఛందాంసి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాః హ్రీం శక్తి సహితాయ నందా శాకాంబరీ భీమా శక్తయః రక్తదంతికా దుర్గా భ్రామర్యో సహితః ఐం బీజాని క్లీం కీలకం అగ్నివాయుర్ సూర్యస్తత్వాని రుక్
యజ సామాని స్వరూపాణి శ్రీ త్రిగుణాత్మికా స్వరూపిణ్యై శ్రీ మహాదుర్గా ప్రసన్నార్థే జపే వినియోగ. న్యాస. న్యాస పార్ట్ నేను కొంచెంలో కవర్ చేస్తానండి, తర్వాత మళ్ళీ ఐ విల్ రీవిజిట్ దిస్ లైన్స్. సో I will not tell న్యాస now, but once I tell that again I'll tell here. లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రు మాంబాం విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషి వర్గ విజయేపి తమలా నీలాం దేవీ త్రిలోక జననీం శరణం ప్రపద్యే. మళ్ళీ ఇంకోసారి వన్స్ అగైన్. లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రూమాభాం విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషి వర్గ విజయేపి కమలా నీలాం దేవీ త్రిలోక జననీం శరణం ప్రపద్యే. లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రూమాభాం విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం విద్వేషి వర్గ విజయేపి కమలా నీలాం దేవీ త్రిలోక జననీం శరణం ప్రపద్యే. ఓం శ్రాం శ్రీం శ్రూం ఫట్ ఐం హ్రీం క్లీం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హ్రీం క్లీం క్లీం స్త్రావయ స్త్రావయ వశిష్ఠ నారద సంవాద గౌతమ విశ్వామిత్ర దక్ష ప్రజాపతి బ్రాహ్మణ ఋషయః సర్వైశ్వర్యకారిణీ శ్రీ దుర్గా దేవత గాయత్ర్యా శాపనాశానుగ్రహం కురు కురు హుం ఫట్ ఓం ఐం హ్రీం క్లీం నమః శివాయై అమోఘ కవచ స్వరూపిణ్యై బ్రహ్మ వశిష్ఠ విశ్వామిత్ర శాపాత్ విముక్తా భవాః. ఓం క్లీం కాళ్యై కాళీ హ్రీం ఫట్ స్వాహాయై ఋగ్వేద రూపిణ్యై బ్రహ్మ వశిష్ఠ శాపాత్ విముక్తా భవాః. ఇంకోసారి చదవాలా అండి ఎవరికైనా? షుడ్ ఐ రిసైట్ వన్స్ అగైన్? సరిపోయిందా? ఓకే, ఇంకోసారి అండి. ఓం శ్రాం శ్రీం శ్రూం ఫట్ ఐం హ్రీం క్లీం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హ్రీం క్లీం క్లీం స్త్రావయ స్త్రావయ వశిష్ఠ నారద సంవాద గౌతమ విశ్వామిత్ర దక్ష ప్రజాపతి బ్రాహ్మణ ఋషయః సర్వైశ్వర్యకారిణి శ్రీ దుర్గా దేవత గాయత్ర్యా శాపనాశానుగ్రహం కురు కురు హుం ఫట్ ఓం ఐం హ్రీం క్లీం నమః శివాయై అమోఘ కవచ స్వరూపిణ్యై బ్రహ్మ వశిష్ఠ విశ్వామిత్ర శాపాత్ విముక్తా భవః. ఓం క్లీం కాళ్యై కాళీ హ్రీం ఫట్ స్వాహాయై ఋగ్వేద రూపిణ్యై బ్రహ్మ వశిష్ఠ శాపాత్ విముక్తా భవః. స్తోత్రం. శివ ఉవాచ శృణుదేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమం येन మంత్ర ప్రభావేన చండీ జపః శుభో భవేత్. న కవచం నర్గళా స్తోత్రం కీలకం న రహస్యకం న సూక్తం నాపి ధ్యానం చ న న్యాసో న చవార్చనం. కుంజికా పాఠ మాత్రేణ దుర్గా పాఠ ఫలం లభేత్. అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభం గోపనీయం ప్రయత్నేన స్వయోనీరివ పార్వతీ. మారణం మోహనం వశ్యం స్తంభనోచ్చాటనాదికం పాఠమాత్రేణ సంసిద్ధ్యే కుంజికా స్తోత్రముత్తమం. ఇంతవరకు చదివింది ఒకసారి చదవాలా అండి? సరిపోయిందా? మీరు చదవగలుగుతున్నారా? If you look at the standard books, that you will find that some letters are mixed. So it will be difficult for you to recite. So what Divine Mother made me is break it into smaller letters and words so that everybody can read it with one go. Okay? మీరు స్టాండర్డ్ బుక్స్ లో ఇదే స్తోత్రం చూస్తే కొంచెం అక్కడక్కడ వర్డ్స్ అల్లికల్లాగా కలిపేసి ఉంటాయి అన్నమాట. దాంతో అది చదవడానికి మొదట్లో అంటే బాగా స్తోత్రాలు చదువుకునే వాళ్ళు ఈజీగా చదివేస్తారు, కానీ మనలాగా కొత్తగా చదివే వాళ్ళు భయపడతారు అనమాట. అందుకని ఇలా అమ్మ బ్రేక్ చేయించారు అనమాట వర్డ్స్.
సో దట్ ఈజీగా నాలుక తిరుగుతుంది. ఎవరికైనా కష్టంగా ఉందా? ఇంత బ్రేక్ చేశాక కూడా ఎవరికైనా కష్టంగా ఉందా? ఇదే మళ్ళీ మీరు పోయి స్టాండర్డ్ బుక్‌లో చూస్తే అదేంటి నేను నా బుక్‌లో చాలా ఈజీగా చదివేయగలుగుతున్నా. కానీ స్టాండర్డ్ బుక్‌లో చూస్తే కొంచెం కష్టం అనిపిస్తుంది అని కొంతమందికి అనిపించొచ్చు. కాబట్టి కొత్త వాళ్ళకి అనిపిస్తుంది. పాత వాళ్ళైతే ఈజీగా చదివేస్తారు. ఓకే. అర్థమైందా? సో నోవేర్ ద మంత్ర హాస్ బీన్ టాంపర్డ్. ద మంత్ర హాస్ నాట్ బీన్ బ్రోకెన్. ద మంత్ర హాస్ నాట్ బీన్ టేకెన్ అవే ఫ్రమ్ ద ట్రూ ఎసెన్స్. ఇది మీకు మళ్ళీ చెప్తున్నానండి. గ్రామర్ కరెక్షన్ మీద మనము అమ్మ ఫోకస్ చేయలేదు. ఎందుకని అంటే గ్రామర్ కరెక్షన్ రాయాలి, బ్రేక్ చేసిన వర్డ్స్ అని తాపత్రయంలో చాలా మంది ఆథర్స్ సప్తశతిని బ్రేక్ చేసి దానిలో ఉండే మంత్ర పవర్ పోయిందంట. సో చాలా మంది గ్రామటికల్ గా అంటే వర్డ్స్ పెద్దగా ఉన్నప్పుడు దాన్ని స్మాల్ వర్డ్స్ చేస్తే మనకి అర్థమవుతుంది అని అర్థవంతంగా చెప్పించాలి వాళ్ళ పీపుల్ కి అనే సదుద్దేశంతో చేసిన క్రియే. కానీ అది ఈ మార్కండేయ పురాణంలో ఉండే ఏదైతే మంత్రం ఉందో దానికి ఇది బ్రేక్ వర్డ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రణోత్ అని ఉంటే గ్రణహ త అని వచ్చి ఉంటుంది. అది బ్రేక్ చేసినప్పుడు ఇక్కడ మనకి అహ లాగా 2 డాట్స్ వచ్చి ప్లస్ ఇంకోటి వస్తుంది. ఇది సంధి విభజన చేసినప్పుడు ఇలా వస్తుందంట. అది కలిపినప్పుడు అది గృణో అని అయిపోతుంది. సో మంత్రంలో గృణో అని ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయాలి అనే దాంతో గృణః తో అని వర్డ్ తో మన 2 వర్డ్స్ రాస్తారు జనరల్ గా. ఇలా చేయడం వల్ల ద పవర్ ఆఫ్ దట్ మంత్ర గోస్ అవే. సో ఇప్పుడు మనం ఇచ్చే పుస్తకంలో ఉండే మంత్రం అంతా ఈజ్ నాట్ ఫోకసింగ్ ఆన్ అర్థవంతమైన పద విభజన. ఎవరైనా గ్రామర్ ఇష్టం ఉండే వాళ్ళు ఈ పుస్తకం చూసినప్పుడు యు మైట్ ఫైండ్ ఇదేంటి ఈ వర్డ్ బ్రేక్ చేస్తే వచ్చేది అహ ప్లస్ చ కదా, ఈవిడేంటి ప్లస్ చ ఇచ్చేశారు అని మీకు అనిపించవచ్చు. ఎందుకని అంటే అలా చదివితే ఈజీగా నోరు తిరగని వాళ్ళకి నోరు తిరుగుతుంది, కానీ మంత్ర పవర్ పోదు. సో ద ఫోకస్ ఆఫ్ దిస్ వర్షన్ వాట్ ఐ హావ్ గివెన్ ఇంటరాక్టర్ నేను ఇచ్చానని చెప్పకూడదండి. అమ్మ నా చేత రాయించిన ఈ పుస్తకానిది ఎలా ఉంటుంది అంటే పద విభజన కరెక్ట్ ఉండదు, కానీ అది చదివారు అంటే ఫెనటికల్లీ కరెక్ట్ ఉంటుంది. నేను చెప్పేది మీకు అర్థమైందా? నాకు తెలుగులో ఆ వర్డ్స్ ని ఏమంటారో అంతగా తెలియదు, బట్ మీకు ఎసెన్స్ అర్థమైందని అనుకుంటా. ఓకే. సో ఈజీగా చదివేస్తారు. మీరు ఈ బుక్ చూసారంటే ఈజీగా చదివేస్తారు. కానీ అలా చదువుతూ ఉంటే మీరు బయట సంధితో పెట్టిన పుస్తకంతో ఆన్ పార్ చదివేస్తారు. కానీ మీరు దాన్ని బ్రేక్ చేసిన తెలుగు మాస్టర్ల దగ్గరికి వెళ్ళి పుస్తకం ఇది కరెక్ట్ గా బ్రేక్ చేశారా మా అమ్మగారు అంటే, అమ్మ ఇలా కాదు, మనం ఇక్కడంతా అహ అలాంటి వర్డ్స్ యూజ్ చేసి ప్లస్ తో అలా స్టార్ట్ చేయాలండి అంటారు. అలా చేసాబట్టి మంత్ర పవర్ పోతుంది. సో మంత్ర పవర్ పోకూడదు అనే ఉద్దేశంతో ఇలా జరగడం అయింది. ఓకేనా? నమస్తే రుద్ర రూపిణ్యై, నమస్తే మధుమర్దిని, నమః కైటభహారిణ్యై, నమస్తే మహిషార్దిని, నమస్తే శుంభహంత్యై చ విశుంభాసురఘాతిని, జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధిం కురుష్వ మే. ఐంకారి సృష్టి రూపాయై హ్రీంకారి ప్రతిపాలిక హ్లీంకారి కామరూపిణ్యై బీజరూపే నమోస్తుతే. చాముండా చండఘాతి చ యైకారి వరదాయిని విత్తే చ అభయదా నిత్యం. ఇక్కడ చ అభయదా సో 2 ఉందంటే అంటే అది ఒక ఇన్వర్టెడ్ 2 లాగా ఉంది అంటే దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి అంటే చాభయదా నిత్యం. అంటే ఆ ముందు ఉండే వర్డ్ ఉంటుంది కదా, దాన్ని అర్థమాత్ర ఈ యొక్క ఇన్వర్టెడ్ 2 ని అర్ధమాత్ర అంటాం అన్నమాట. అంటే హాఫ్ ఏ లెట్ ప్రొనౌన్స్ చేయాలి. దాన్ని అనడానికి లేదు, కానీ చాభయద అని కూడా చెప్పడానికి లేదు. కాబట్టి చాభయద అంటే దాని యొక్క ఒక హాఫ్ ప్రొనౌన్స్ చెయ్యాలి, కానీ ఉన్నట్టు. యు కాంట్ ప్రొనౌన్స్ ఇట్ లైక్ చ అభయద. అర్థమవుతుందా? అదే యాక్చువల్లీ దాని ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ వర్డ్. కానీ అదొక
కొన్ని విసర్గలు ఉండాలి, కొన్ని ఉండాలి అని అలాంటిది ఏదో ఒక ఫార్ములా ఉందండి ఇదంతటికి. నాకు అంతగా కరెక్ట్ గా మొత్తం తెలియదు దీని గురించి. బట్ ఆ ఉద్దేశంతో అలా రాశారు. అది సంస్కృత్ లో రాస్తే దాన్ని తెలుగులో మార్చాలంటే ఇలా రాయాలి అని చెప్పారమ్మా. కాబట్టి నేను దాన్ని అలానే రీటైన్ చేశాను. ఎందుకంటే మొదట్లో ఇట్ వాస్ సో డిఫికల్ట్. చా ప్లస్ అభయద అని పెట్టేసేదా అమ్మా అని చెప్తే కాదు, యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్ ఓన్లీ, సో దట్ వెన్ ఇట్ మూవ్స్ బ్యాక్ ఇన్ టు సంస్కృత్ ఇట్ మేక్స్ సెన్స్ అని చెప్పారు. సో అక్కడ కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్ర రూపిణి. సో ఫర్ ఇంగ్లీష్, Navdeep, you understood what I told? Wherever you find an inverted 2 kind of a thing, it's not full matra. Full matra is a. So you can't say a there, but you need to say half a matra, which is like there or not there kind of a sound, which preludes the akshar which is before to that inverted 2 sign. So if there is a, you need to say a in a little prolonged way, but not full matra way, which you can clearly say it's a. So there's a half a undertone to it, but not full. Who else can only follow English, ma? So sorry to once again let me remind, so that you don't feel neglected when I say English students. Who? Meena? Meenamma is there? Meenakshi Amma, are you there? Not there. Vidyamma, are you there? Hema Nalinima. Okay, I would take your names also. Do you understand? Meenamma is there. Hema Nalinima is there. Vidya is there. Vidyamma, are you there? Jayam is there. So who are these 4 students? All of you. Okay. When I'm saying Navdeep, I'm also telling you also. Okay, not ignoring. Yeah. So all the English students. Okay. Om Krim Krim Ham Saha Soham Am Am Brahma Grandhi Bhedaya Bhedaya. Eem Vishnu Grandhi Bhedaya Bhedaya. Om Rudra Grandhim Bhedaya Bhedaya. Am Krim Am Krim In Krim Eem Hum Krim Rum Krim Doom Dam Lum Kshim Loom Meem Aim Kam Aim Vim Om Kam Aum Krim Krim Aha Krim Hum Am Hum In Krim Eem Krim Swam Ham Aim Hum Ram Hum Lam Mam Vam Ham Sam Kam Sham Lam Sam Pram Ham Sim Lam Dam Sham Pram Yam Sim Ram Lam Him Vam Him Sam Swam Sham Ham San Ham Lam Ksham Mahakala Bhairavi. All the Matrika akshars they have taken in all the order in reverse also for double power. Any mantra, if you say Aim Glom Glom Aim, it's double power. So for that reason we always do what is that sequencing called? Aloma Viloma. Aloma Viloma. Okay. So whenever there is an Aloma Viloma sequence for any of these letter matches, it amplifies the power. So same thing it is. For the Matrika, this is all Matrika Aksharas. So Matrika Aksharas, to get more power, that's how they have done it. Mahakala Rupini, Krim Aniruddha Saraswati, Hum Brahma Graha Bandhini, Vishnu Graha Bandhini, Rudra Graha Bandhini, Gochara Graha Bandhini, Adi Vyadi Graha Bandhini, Sarva Dushta Graha Bandhini, Sarva Danava Graha Bandhini, Sarva Devata Graha Bandhini, Sarva Gotra Devata Graha Bandhini, Sarva Grahopagraha Bandhini, Aim Hreem Sreem, Om Kreem Hum, Hreem, Mama Putran, Raksha, Mamopari Dushta Bhuttim, Dushta Prayogan, Kurvanti, Karayanti, Karishyanti,
Tan, hana hana, mama, siddhim kuru, mama dushtam vidaraya, mama daridriyam, hana, papam, mada, आरोग्यम कुरु आत्मतत्वम देहि हमसः सोहम क्रीं हूं नवकोटि स्वरूपे आद्ये अनिरुद्ध सरस्वती स्वात्म चैतन्यम देहि मम हृदये तिष्ठ मम मनोरथम कुरु स्वाहा. Got it? See how powerful this sloka is? Anybody who did anything, just get vanished. So you don't have to worry about who is giving me evil eye, why am I not going through. All that goes in this one line. Whatever is to be given, please give. Whatever have to be removed, please remove. Dehi mama hrudaye tishta mama manoratham kuru swaha. Dam dhim dhum durchatehe patni Vam Vim Vagatiswari Tatha. Kram Krim Krum Kunjika Devi Sam Sim Sum Me Subham Kuru. Hum Hunkara Rupinyai Jam Jambanadini. Bhram Bhrim Bhrum Bhairavi Bhadre Vavanyete Namo Namaha. Bijakshas Ankam Cham Tam Tam Pam Yam Sam Viduram Vimarthaya Hrim Sham Shim Jivaya Trotaya Jambaya Deepaya Mochaya Hum Pat Jum Pat Aim Hrim Klim Ranjaya Sanjaya Gunjaya Bandhaya Bhram Bhrim Bhrum Bhairavi Bhadre Sunkucha Sanchala Trotaya Mlim Swaha Ham Bhim Phum Parvati Purna Kham Bhim Khum Kechari Tadha. I wrote as Bhima, it is Kheem, please make correction. Here is Kham Kheem, okay? It is not Bhim, it is Kheem. Mlam Mlim Lum Mula Vistirna Kunjikaye Namo Namaha. Sam Sim Sum Saptasati Devya Mantra Siddhim Kurushvame. Correction చేసుకున్నారమ్మా, ప్లీజ్ మేక్ కరెక్షన్ ఇన్ దిస్. మీ బుక్ లో చూసుకోండి. కామ్ ఖీమ్ అది నేను రేపు రాసిస్తాను మళ్ళీ కాల్చుకుంటే. ఆల్ ఆఫ్ యూ మేక్ ఏ నోట్, ఓకే? కామ్ ఖీమ్. ఇదంతు కుంజికా స్తోత్రం మంత్ర జాగర్తి హేతవే అభక్తై నైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతీ. యస్తు కుంజికాయా దేవి హీనం సప్తసతీం పఠేత్ తస్య జాయతే సిద్ధిర్ అరణ్యే రోదనం యథా. శ్రీ రుద్రయామళే గౌరీతంత్రే కాళీతంత్రే శివపార్వతీ సంవాదే బృహన్ మహాసిద్ధి కుంజికాయ స్తోత్రం. Santipatam we will do at the last to understand how much we are already having the different kinds of things. Is December 3rd. Today is Wednesday, is it? Today Wednesday. Saturday morning, can we take one mantra initiation class for all those who are new to the Diksha? For all those who are already having the mantra, don't have to join. One of the times in the morning, Saturday or Sunday. Sunday morning would be much better, only for that Navakshari mantra japa. Sunday morning, Yes, Amma, take one class. better. Amma, Sunday would be better. Sunday would be better, Amma, because Saturday is a working day for me. That's fine. Sunday we will do. If it is early in the morning on Saturday also, that would be fine, Ma. Yeah, Ma. We will do early in the morning only. Sunday, around say 7 is okay. Just. No. Yeah, Ma. Sunday any time is okay, Ma. Sunday 1 hour. Please take bath Okay, and be ready. We will do it yes, on Sunday.
For all those who are on the other side of the country, I don't know the time. Please message me personally. So we'll figure out a time that is not without daylight. Okay, before 6, we are not to give any mantras, ma. So if it is like, say 4 o'clock, my time is, say 4 o'clock your time, then I will, one of the days on Sunday or whatever time, for those few people, I would be okay to take on Saturday evening or Sunday evening, but not after 6 for me India time. అమ్మా మీరు ఐఎస్టీలో చెప్పండి. ఐ మీన్ ఐఎస్టీ 6 తర్వాత ఎవరికి ఎలాంటి ఉపదేశం ఇవ్వరు. అంతే కదా? Ah, సో ఐఎస్టీ టైం చెప్పేయండి అమ్మా ఎప్పుడైనా, సో దట్ దే కెన్ కన్వర్ట్ ఇన్ దేర్ ఓన్ 6 టైం. PM, మా 6 PM IST తర్వాత నేను ఎవరికి మంత్రం ఇయ్యనండి. ఓకే అమ్మా. సో మీరు మీ టైంకి నాకు చెప్పాలి. నాకు తెలియదు కదా, ఏ టైం చెప్తే ఆ టైంకి నేను ఒక కామన్ క్లాస్ వేసుకొని అక్కడ చెప్తాను. సో ఎవరైనా ఇంకా తీసుకోలేదు అంటే కొత్త స్టూడెంట్స్కి ఆల్రెడీ డన్ అంటే సరే, ఓకే. నమస్తే అమ్మా. ఇందులోనే ఈ క్లాస్లోనే జాయిన్ అవ్వాలమ్మా మంత్రోపదేశానికి? ఇంతమంది ఉండరండి అప్పుడు, ఎవరికి లేదు అంటే ఒక 10 people ఉంటారు అంతే. వీళ్ళంతా మన పాత పిల్లలు అనమాట. ఇంకోసారి చెప్పుకుంటే ఇంకా హాయిగా ఉంటుందిలే, నేను చదివించుకుంటున్నారు అంతే. సరేనా? అంటే ఎందులో జాయిన్ అవ్వాలి అని అప్పుడు గ్రూప్ లో పెడతారండి అమ్మ. ఓకే అమ్మా. On Sunday around 7 o'clock, we'll have a class for Mantropadesa on this Navavarna Vidhima. On that day, I will also tell Nyasa. So after we discuss about the mantra, if anybody wants again to understand Nyasa, you can join at that time. Okay? But all of you already have it. It's fine. Sarena? So we will look at not Navavarna Vidhi. We will not go to the other ones. ఏకాదశ సన్యాస ఇదంతా చెప్పేస్తానండి ఆ రోజే, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లిటిల్ మోర్ హైయర్ ఆన్. అమ్మ ఏకాదశ సన్యాస చెప్పేటప్పుడు మీరు జాయిన్ కావాలి అంటే ఓల్డ్ స్టూడెంట్స్ జాయిన్ కాండి, ఎందుకంటే ఐ డిడ్ నాట్ టీచ్ ఏకాదశ సన్యాస లాస్ట్ క్లాస్ బికాస్ ఇట్ వాస్ టూ మచ్ ఫర్ యూ ఆల్. మనం చాలా క్లాసు ఎనర్జీ సిస్టమ్స్ మీద చెప్పేసుకున్నాము, టైం అయిపోయింది. అందుకే ఈసారి ఎనర్జీ సిస్టమ్స్ ని వేరే క్లాస్ పెట్టాను. నాకు అర్థమైంది. మంజు అమ్మ టూ లేట్ అయిందా తల్లి? పర్లేదు మా, నాకు నేను టైం అడ్జస్ట్ చేసేసుకున్నాను. సారీ అమ్మ, పాపము. వద్దు పర్లేదు మీరు చెప్పకండి, సారీ. ఎందుకంటే నేను 8 కి పడుకొని 12:30 లేగటం 4 hours. సో అది అక్కడ కవర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ప్రాబ్లం లేదు. వద్దు మీరు చెప్పొద్దు. మీరు సారీ చెప్పినప్పుడల్లా నేను పిచ్చిగా ఆలోచించేస్తున్నాను. అయ్యో లేదమ్మను, మీరు పాపం, ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు వేక్ అప్ at midnight and attend the class and then sleep for like, it's not like a restful sleep. So just another maybe. నన్ను అందుకే అమ్మవారు ముందే ట్రైన్ చేసి ఉంచింది, ఎందుకంటే నేను వేరే గురువుల క్లాసులు కూడా అలాగే అటెండ్ అయ్యేదాన్ని అనమాట. నాకు లలిత పరివార్లో నేను లలిత నేర్చుకునేటప్పుడు నాకు midnight 1:30, 11:30 అలాగ అయ్యేది. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో అందుకని చెప్పి ఈజీ అయిపోయింది. అందుకే అమ్మవారు నన్ను అలా ట్రైన్ చేసింది. సరేనండి. సరే అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ క్లాస్ చెప్పుకుందాం అమ్మా. సో నవాంగ పాఠక్రమంకి వెళ్ళిపోండి. 51 page number ఫర్ ఇన్ తెలుగు. ఇంగ్లీష్ ఐ డోంట్ నో. Just look, go to Navanga Patakra. So this is the 9 Angas of Saptasati. So
చేరారా అమ్మా? వచ్చిందా? 51 అమ్మా. ఓకే, సో there are two. This also there will be vinyasa. अस्य श्री न्यास्य महामन्त्रस्य मार्कण्डेय ऋषिः अनुष्टुप् छन्दः महाकाली महालक्ष्मी महासरस्वत्यो देवतः ह्रीं श्रीं क्लीं बीजानि इष्टकाम्यार्थसिद्ध्यर्थे जपे विनियोगः। पादयो वाराह्यै नमः, जङ्घद्वये ब्रह्मणे नमः, उरुद्वये चण्डिकायै नमः, नितम्बे नारसिंह्यै नमः, नाभौ चामुण्डायै नमः, जठरे पार्वत्यै नमः, उरसि शिवदूत्यै नमः, दक्षिणभुजे वैष्णव्यै नमः, वामभुजे कामाक्ष्यै नमः, हृदये शिवायै नमः, कण्ठे रुद्राण्यै नमः, मुखे कात्यायन्यै नमः, शिरसि महेश्वर्यै नमः, अंतरिक्षे कौशिकायै नमः, भूमौ शाकांबर्यै नमः। వచ్చిందా అండి అందరికి చదవడానికి? Did everybody able to read or should I recite once again? Amma, once again, please. अस्य श्री न्यास महामन्त्रस्य मार्कण्डेय ऋषिः अनुष्टुप् छन्दः महाकाली महालक्ष्मी महासरस्वत्यो देवतः। महाकाली महालक्ष्मी महासरस्वत्यो देवतः। ह्रीं श्रीं क्लीं बीजानि, ह्रीं श्रीं क्लीं बीजानि इष्टकाम्यार्थसिद्ध्यर्थे जपे विनियोगः। इष्टकाम्यार्थसिद्ध्यर्थे जपे विनियोगः। पादयोः वाराह्यै नमः, पादयोः वाराह्यै नमः, जङ्घाद्वये ब्राह्मण्यै नमः, जङ्घाद्वये ब्राह्मण्यै नमः, जङ्घद्वये ब्रह्मण्यै नमः, ऊरुद्वये चण्डिकायै नमः, ऊरुद्वये चण्डिकायै नमः, नितम्बे नारसिंह्यै नमः, नितम्बे नारसिंह्यै नमः, नाभौ चामुण्डायै नमः, नाभौ चामुण्डायै नमः, जठरे पार्वत्यै नमः, जठरे पार्वत्यै नमः, उरसि शिवदूत्यै नमः, उरसि शिवदूत्यै नमः, दक्षिणभुजे वैष्णव्यै नमः, दक्षिणभुजे वैष्णव्यै नमः, वामभुजे कामाक्ष्यै नमः, वामभुजे कामाक्ष्यै नमः, हृदये शिवायै नमः, हृदये शिवायै नमः, कण्ठे रुद्राण्यै नमः, कण्ठे रुद्राण्यै नमः, मुखे कात्यायन्यै नमः, मुखे कात्यायन्यै नमः, शिरसि महेश्वर्यै नमः, शिरसि महेश्वर्यै नमः, अंतरिक्षे कौशिकायै नमः, अंतरिक्षे कौशिकायै नमः, भूमौ शाकांभर्यै
నమః. భూమౌ శాకాంభర్యై నమః. ఓకేనా అమ్మ? ఏమ్మా సరితమ్మ, ఫాలో అవ్వగలుగుతున్నావా? Only the parts visualization, amma. I will tell the explanation of all these mantras in the Tattva అవుతుందమ్మా class. ఫాలో అవుతున్నాము. ఎందుకంటే అది ఇది చెప్తుంటే నెవర్ ఎండింగ్ అయిపోతున్నాయి క్లాసెస్. ఓకే, ఇప్పుడే ఆల్రెడీ 10వ తారీఖు అయిపోతాయా, 15వ తారీఖు అయిపోతున్నాయా అని అడుగుతున్నారు. మళ్ళీ ఇంకా లేట్ అయింది అంటే కష్టం అవుతుంది కదా పీపుల్కి కూడా. కాబట్టి ఇది నిర్దిష్టంగా చెప్పుకొని తర్వాత ప్రతి ఒక్క మంత్రానికి క్లాస్ చెప్పుకుందాం. ఆకారాదిః కక్షకారాంతః బీజాక్షర మహేశ్వరి యక్ష రాక్షస వేతాళ సాకిని డాకిని గణైః. సరితమ్మ, అమ్మా అమ్మ చెప్తున్నారు, ఒక డిగ్రీ చదివిన వాళ్ళు ఈ సప్తశతి పారాయణం చేయగలిగితే దాంట్లో నువ్వు రాసింది గొప్ప అని నేను అనుకోను. కానీ సరితమ్మ చదివింది అంటే నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే పామర్లకు కూడా ఇప్పుడు నేను మీ పేరు చెప్పంగానే చెప్పింది, పామర్లకు కూడా చదవాలి, ఏం చదువుకోని వాళ్ళు కూడా నా పూట చేయాలి, నా ఒక్క నా ఎక్కడెక్కడో ఉన్నారు నా పిల్లలు, వాళ్ళందరినీ నేను పొందు చేసుకోవాలి అనే ఉద్దేశంతో రాయించాను. సో అసలైన ఆనందం నాకు ఎప్పుడు దొరుకుతుంది అంటే సరితమ్మ లాంటి వాళ్ళు, అంటే 5వ తరగతి 10వ తరగతి ఇంత మాత్రం కూడా చదివింది. అది మీరు ఎంత చదివారో నాకు తెలియదమ్మా, కానీ 5-10 తరగతి చదివిన వాళ్ళు కొంచెం సప్తశతి చదవాలంటే భయపడతారు. కాబట్టి అసలైన ఆనందం నాకు ఎప్పుడు వస్తుందంటే ఈ సరితమ్మ చదివినప్పుడే అని చెప్పవే అని చెప్తుంది. చదువుతా అమ్మా, నేను చదువుతా అమ్మా. నా కింద అంత ప్రేమ చూపిస్తానంటే ఖచ్చితంగా చదువుతానమ్మా. చదువుతా అమ్మా. మీరు 11 టైమ్స్ చదవమంటున్నారు మీరు. చూసావే, నువ్వు రాసింది నా బిడ్డ చదువుతోంది, అంత చాలు నాకు ఆనందం అని చెప్తోంది అమ్మ. సంతోషం అంటే మేము అందరం చదువుకున్న వాళ్ళం కదా, చదువుకున్న వాళ్ళు మాకు నోరు తిరగని వాళ్ళు ఉండాలి. మీరు చదువు తక్కువ ఉండి నోరు తిరగకుండా ఉండే వాళ్ళకు కూడా అమ్మ సేవ చేసుకునే భాగ్యం ఇస్తున్నారు చూసారా, అది మన అదృష్టం అనుకోవాలన్నమాట. సో మీరు చదివినప్పుడు అమ్మకి చాలా ఆనందం అంట తల్లి. సో మీరు ఏమి సంశయించొద్దు, నాకు ఇది రాదే నాకు అది రాదే అని, హ్యాపీగా చదివేయండి, సరేనా? మీరు చదువుతుంటే అమ్మ వినాలంటమ్మా. సో మీరు ఒకసారి చదివి మాకు కూడా వినిపించండి, ఏదో ఒక 2 లైన్స్. అమ్మ ఎంత ఆనందపడుతూ వింటున్నారు మీరు చదువుతున్నారు, దానికే మీ పేరు సడన్ గా విన్నాను, చెప్పాను, సరేనా? చెప్తున్నారు అదే ఆవిడ చదువుతున్నారే. సో నాకు ఆనందం ఎప్పుడవుతుంది అంటే మీరందరూ చదువుకున్న వాళ్ళు, మీరు చదువుకుంటే కాదు పామర్లు కూడా నా సేవ చేయించే భాగ్యం ఇప్పిస్తున్నారు చూసావా, దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని దాన్ని చదవమని చెప్పు, నేను బాగా రాదు నాకు చదవడం రాదు అని ఆగిపోకుండా నేను చదువుతున్నాను, నేను ఉన్నాను అక్కడే వింటున్నాను, నాకు చాలా బాగుంది అని చెప్తున్నాను, సరేనా? నిజంగానే చెప్పారు, ఊరికేనే చెప్పట్లా నేను. మా పేర్లు ఏమి తీసుకోలే వేణి అమ్మ, మన పేర్లు ఏమి తీసుకోలేదమ్మా, ఆవిడ పేరు మాత్రమే తీసుకున్నారు ఈసారి. క్వశ్చన్ అడగండి నేను ఇంకా. చూసావే అమ్మాయి కూడా చదువుతోంది, నాకు ఆనందంగా ఉంది అన్నారు. ఓకే, హ్యాపీగా చదివేసుకోండి, డౌట్లు పెట్టుకోకుండా. భూత ప్రేత పిశాచైశ్చ విద్యాధర సమన్విత కాళరాత్రి జగన్మూర్తి సదానంద స్వరూపిణి ఆకారాది షకారాంతః బీజాక్షర మహేశ్వరి యక్ష రాక్షస వేతాళ సాకిని డాకిని గణైః భూత ప్రేత పిశాచైశ్చ విద్యాధర సమన్విత కాళరాత్రి
జగన్మూర్తి సదానంద స్వరూపిణి. ముందుకెళ్ళొచ్చా అమ్మా? అందరూ ముందుకెళ్ళొచ్చా? ఐం హ్రీం క్లీం కవచా చైవ త్రివృత్ భావ హ్యాచ సాంభవి. ఐం హ్రీం క్లీం కవచా చైవ త్రివృత్ భావ హ్యాచ సాంభవి. త్రివృత్ భావ హ్యాచ సాంభవి. త్రివృత్ భావ్యాహ్యచ సాంభవి. త్రివృత్ భావహ్యాచ సాంభవి. సరేనా? త్రివృత్ భావహ్యాచ సాంభవి. ఐం హ్రీం క్లీం కవచా చైవ త్రివృత్ భావహ్యాచ సాంభవి. శీర్షకే చైవ కామాక్షి దుర్గాదేవి లలాటకే. శీర్షకే చైవ కామాక్షి దుర్గాదేవి లలాటకే. భ్రూమధ్యే భద్రకాళి తు చక్షుర్మధ్యే మహేశ్వరి. భ్రూమధ్యే భద్రకాళి తు చక్షుర్మధ్యే మహేశ్వరి. వారాహి నాసికాయాం చ కౌమారీ చ ఓష్ట ఏవ చ. వారాహి నాసికాయాం చ కౌమారీ చ ఓష్ట ఏవ చ. దంతద్వయే నారసింహి జిహ్వాగ్రే అవతు చండికా. దంతద్వయే నారసింహి జిహ్వాగ్రే అవతు చండికా. స్తోత్రద్వయే మహాగౌరీ కంఠమధ్యే తు వైష్ణవి. స్తోత్రద్వయే మహాగౌరీ కంఠమధ్యే తు వైష్ణవి. హృదయే చ మహాలక్ష్మి స్థనమధ్యే తు పార్వతీ. హృదయే చ మహాలక్ష్మి స్థనమధ్యే తు పార్వతీ. వక్షస్థలే భగవతి బాహుమూలే తు సాంభవి. వక్షస్థలే భగవతి బాహుమూలే తు సాంభవి. బాహుమధ్యే రుద్రకాళి ఆంగులీషు చ మాలిని. బాహుమధ్యే రుద్రకాళి అంగులీషు చ మాలిని. నాభిమధ్యే భద్రకాళి కటిమధ్యే తు యక్షిణి. నాభిమధ్యే భద్రకాళి కటిమధ్యే తు యక్షిణి. జంఘాద్వయే చ గౌరీ జానుమధ్యే తు శాంకరీ. గుల్ఫద్వయే చ మాతంగి విజయా పాదయోః తథా. జంఘద్వయే చ గౌరీ జానుమధ్యే తు శాంకరీ. గుల్ఫద్వయే చ మాతంగి విజయా పాదయోః తథా. చాముండా రోమకూపేషు చర్మాదీషు చ భైరవి. చాముండా రోమకూపేషు చర్మాదీషు చ భైరవి. రుధిరేషు త ఇంద్రాణి పుష్టాంగి చండధారిణి. రుధిరేషు తధేంద్రాణి పుష్టాంగి చండధారిణి. సర్వాంగేషు చ వాగ్దేవి సదా జ్యేష్ఠా చ రక్షతు. ఓకేనా అందరూ? నెక్స్ట్ ఆవాహనం. మంత్రాక్షరమయీం దేవీం మంత్రాణాం రూపధారిణీం. మంత్రాక్షరమయీం దేవీం మంత్రాణాం రూపధారిణీం. నవదుర్గా ఉమాం సాక్షాత్. ఇక్కడ ఏంటంటే నవదుర్గా ఉమాం అవుతుందండి. ఆం ప్లస్ ఊ కాస్త మూ అయింది కాబట్టి నవదుర్గా ఉమాం సాక్షాత్ అని చదివితే బాగుంటుంది. ముమాం అంటే దాని మీనింగ్ ఉండదు. సో దుర్గా ప్లస్ ఉమాం becomes mumam, but when we read it Durga mumam, it doesn't make sense. So for the sake of keeping it so, we put, but we need to recite it like Navadurgam umam sakshat kanyam avaha yami aham. Avaha yamyaham it comes. So me plus a becomes nyaham, like that. Yamyaham, like that it comes. So when we break it,
it becomes avahayami aham. Aham is me. So I'm inviting you. Mantraksharamayim devim mantranam rupadharinim navadurgam umam sakshat kanyam avahayami aham. Can I move forward? ముందు వెళ్ళొచ్చా అండి? నెక్స్ట్ చతుష్టష్ట యోగిని నామాన్ని ఇది చెప్పేశాక ఆపేద్దాం. అస్య శ్రీ చింతామణి విద్యేశ్వరి మహామంత్రస్య అగస్త్య ఋషిః మహావీరాచందః చింతామణి మహావిద్యేశ్వరి దేవత మహామాయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. అస్య శ్రీ శ్రీ చింతామణి విద్యేశ్వరి మహామంత్రస్య అగస్త్య ఋషిః మహావీరాచందః చింతామణి మహావిద్యేశ్వరి దేవత మహామాయా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. Om Aim. So we have 64 Yogini Matas who are the attendants of Divine Mother Durga. So Saptamatrika Avirbhavam plus Ma 8 into 8 64. Om Aim. Divya Yogi Mahayogi Siddha Yogi Ganeshwari. Om Aim. Divya Yogi Mahayogi Siddha Yogi Ganeshwari. Om Aim. Divya Yogi Mahayogi Siddha Yogi Ganeshwari. ప్రేతాక్షి డాకిని కాళి కాళరాత్రి నిశాచరి. ప్రేతాక్షి డాకిని కాళి కాళరాత్రి నిశాచరి. జుంకారి చోర్ధ్వ వేతాళి పిశాచి భూతడామరి. జుంకారి చోర్ధ్వ వేతాళి పిశాచి భూతడామరి. ఊర్ధ్వకేసి విరూపాక్షి శుషాంగి నరభోజని. ఊర్ధ్వకేసి విరూపాక్షి శుషాంగి నరభోజని. రాక్షసీ ఘోర రక్తాక్షి విర్వరూపీ భయంకరి. రాక్షసీ ఘోర రక్తాక్షి విర్వరూపీ భయంకరి. వీర కౌమారికి చండి వారాహి ముండధారిణి. వీర కౌమారికి చండి వారాహి ముండధారిణి. భ్రామరీ రుద్ర వేతాళి భీకరీ త్రిపురాంతక. భ్రామరీ రుద్ర వేతాళి భీకరీ త్రిపురాంతక. భైరవీ ధ్వంసిని క్రోధి దుర్ముఖి ప్రేతవాహిని. భైరవీ ధ్వంసిని క్రోధి దుర్ముఖి ప్రేతవాహిని. అట్వాంగి దీర్ఘలంబోష్టి మాలిని మంత్రయోగిని. అట్వాంగి దీర్ఘలంబోష్టి మాలిని మంత్రయోగిని. కాలగ్ని గ్రామిణి చక్రి. సో ఇక్కడ కాలగ్ని గ్రామిణి అవుతుంది. ఓకే, సో కాలగ్ని గ్రామిణి చక్రి కంకాళి భువనేశ్వరి. కాలగ్ని గ్రామిణి చక్రి కంకాళి భువనేశ్వరి. ఫట్కారి వీరభద్రేసి ధూమ్రాక్షి కలహప్రియా. ఫట్కారి వీరభద్రేసి ధూమ్రాక్షి కలహప్రియా. కంటకి నాతకి మారి యమదూతి కరాళిని. కంటకి నాతకి మారి యమదూతి కరాళిని. కౌశికి మర్దిని యక్షి రోమజంగి ప్రహారిణి. కౌశికి మర్దిని యక్షి రోమజంగి ప్రహారిణి. సహస్రాక్షి కమలలోల కాకద్రంశ్రీ వధోముఖి. సహస్రాక్షి కమలలోల కాకద్రంశ్రీ త్వధోముఖి. దూర్జటి వికటి ఘోరి కపాలి విషలంఘిని. దూర్జటి వికటి ఘోరి కపాలి విషలంఘిని. చతుష్టష్టి సమాఖ్యాత యోగిన్యో వరిసిద్ధిదాః. నిత్యం స్మరణ మాత్రేణ సర్వపాపక్షయో భవేత్. నిత్యం స్మరణ మాత్రేణ సర్వపాపక్షయో భవేత్. చతుష్టష్టి సమాఖ్యాత యోగిన్యో వరసిద్ధిదాః. చతుష్టష్టి అంటే 64 64 సమాఖ్యాత యోగిన్యో వరసిద్ధిదాః. నిత్యం స్మరణ మాత్రేణ
సర్వపాపక్షయో భవేత్. అమ్మ ఇప్పుడు మీరు లాస్ట్ లో చదివిన లైన్ నేను చదివే దాంట్లో కనిపించట్లేదు. ఏనా రీసెంట్ అప్డేట్ ఉందా స్క్రిప్ట్? క్లాస్ లో ఇచ్చానమ్మా బుక్. నిన్న కూడా గార్గేయమ్మ పోస్ట్ చేశారు. యా, అనౌన్స్మెంట్ లో లేటెస్ట్ ది రిఫర్ చేయండి. ఒక్కసారి గ్రూప్ లో ఎవరైనా నాకు పెడతారా లేటెస్ట్ ది? నిన్నని పెట్టారమ్మా, దాంట్లో ఉంది. మీరు మీడియాలోకి పోయి చూసుకోండి అమ్మా లక్ష్మమ్మ, ఉంటుంది. మీడియా ట్యాబ్ లోకి వెళ్ళారంటే అంతా ఉంటుంది. అనౌన్స్మెంట్ లో మీడియాకి వెళ్ళి డాక్స్ చేయండి, ఒకటే ఉంది, ఆ ఒక్కటి డౌన్లోడ్ చేసేయండి. అమ్మా మనకి పారాయణ చేసేటప్పుడు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఎవరైనా ఉన్నాయా అని యశ్వంత్ బాబు ఎవరో అడిగారు. మరి వారు ఇక్కడ గ్రూప్ లో ఉన్నారో లేదో నాకు తెలీదు. పాయింట్ ఏంటంటే అండి, మనం సాత్వికంగా ఉన్నప్పుడు we will get స్వాత్విక్ క్వాలిటీస్ విచ్ ఆర్ మోస్ట్లీ ఆన్ అన్ని మనకుండే అర్షద వర్గాలని జయించే ప్రక్రియ. ఈ నాన్ వెజ్ ఇలాంటివి తినకూడదని కాదు, అవి తింటూ ఉండడంతో కొంచెం మనలో ఆ తామసిక గుణాలు ఎక్కువ అంటే తగ్గవన్నమాట. కొంచెం కొంచెం అలానే ఉంటాయి కాబట్టి వాటిని రిస్ట్రిక్ట్ చేసుకోండి అని అందరూ చెప్తారు. నా పాయింట్ ఏంటి అంటే, మీరు అమ్మకు వదిలేయండి. ఐ టెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో అమ్మా, వెయిట్ ఏ మినిట్. సో అమ్మకు వదిలేసేయండి. అమ్మ, నేను ఈ పారాయణ చేయాలనుకుంటున్నా, కానీ నాకు ఇది అవసరం కాబట్టి నువ్వు ఎలా అయితే నా డైటరీ రిక్వైర్మెంట్స్ చూస్తావో, సో కొంతమంది స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తింటేనే అని అంటున్నారు, కానీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఎట్ ఇట్. అయితే అది ఎస్ డెఫినెట్లీ ఇట్ వోంట్ బి యాజ్ ఈక్వలెంట్ యాజ్ మేబీ a చికెన్ బ్రెస్ట్ విచ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ వన్ గో. కానీ పాయింట్ ఏంటి అంటే ఇట్స్ యువర్ చాయిస్ అండి. నా ఉద్దేశం ప్రకారం అన్ని గట్టిగా పట్టేసుకొని నేను ఇప్పుడే చేసేయాలని నిష్టలు చేసేసామంటే విరక్తి వచ్చేసి అసలు అన్నీ ఆపేస్తాం. సో సప్తసతి పవర్ ఎలా ఉంటుందంటే ఆటోమేటిక్ గా విన్ ద టైమ్ ఈజ్ రైట్ మీకు ఇంకా చాలా ప్రక్షాళనలు జరగాలి. నాన్ వెజ్ ఈటింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ థింగ్ దట్ కమ్స్ దేర్. సో అంత లోపల మిగతా విషయాలన్నిటిని అమ్మకి క్లీన్స్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఎప్పుడైతే న్యాచురలీ అవర్షన్ వస్తుందో, న్యాచురలీ నేను వదిలేయాలనుకుంటున్నాను అంటే మీకే నాకు ఇంక ఇది చాలు ఎప్పుడు అనిపిస్తుందో అప్పటి నుంచి మీరే వదిలేస్తారు. నాకేది ఫోర్స్ మెకానిజమ్స్ చెప్పడం ఇష్టం లేదు. నేను ప్రోగ్రెసివ్ గురువునండి, ప్రాక్టికల్ గా ఆలోచన చేసి చెప్తాను. సో అందరూ ఇది చేస్తే నిష్ఠ, బ్రహ్మచర్యం ఇవి అవి మనం ఒకప్పుడు అంటే అట్లా ఉండేది కాబట్టి ఆ ఋషుల కింద మనం ఉన్నాం కాబట్టి అలాంటివన్నీ చెల్లేవి. ఇప్పుడుండే పరిస్థితుల్లో అవన్నీ ఎక్కడ చెల్లుతాయి? సో అయితే ఒక్కటైతే తగ్గించుకోవడానికి ట్రై చేయండి. అదే నోరుతో మంత్రం చదివి అదే నోరుతో మందెలా తాగుతాం, అదే నోరుతో చమంత్రం చదివి అదే నోరుతో ఇంకా ఇంకా ఇంకోటి ఏం చేస్తాం? సో ట్రై చేయండి. అమ్మ పలుకుతోంది, సెలెక్ట్ చేసుకున్నారు. సో గుర్తుపెట్టుకోండి, వదులుకోవాలి అనుకుంటే అమ్మని అడగండి. అమ్మ నీకు ఎప్పుడు వదిలిచ్చాలనుకుంటే అప్పుడు నాకు దాని మీద న్యాచురలీ దాన్ని చూస్తే నాకు సెల్ఫ్ కంట్రోల్ రావడమో, లేకపోతే నాకే తెగించాలనిపించడమో ఇలాంటి ఒక పాయింట్ వేయండి అని చెప్పి యూ కెన్ థింక్ అబౌట్. సో ఇన్ ఇంగ్లీష్, so my way of teaching is not a restrictive way of thinking. When you naturally, by your own inkling, your own choice, prefer
to not eat non-veg, or you're able to control your senses to a level that you are okay in a group of people not to consume it by choice but not by force or as a means that you're missing something real bad. But what to do? You're just right now taken up this diksha and henceforth you shouldn't be doing. This is something which is very restrictive. So on natural progression, some things will happen. Okay. So in that due course, you might live on your own. So don't force yourself to take some cold water baths, head bath every day. There's no any of such things being discussed in any books I have read so far. Neither Divine Mother encourages it. Rather, consistency over intensity. I understand most of you are in neck deep problems. So reciting this 2 times a day doesn't give you any good. Rather, be with that one time, but keep going till very long. That will give you benefits, outcomes which are more beneficial because cleansing is happening at the back. సో ఒక్కసారి 2 సార్లు చదివేస్తాను, ఒక్క రోజులోనే పారాయణం చేసేస్తాను, 3 రోజుల్లోనే చేసేస్తాను అవసరం లేదండి. మిమ్మల్ని మీరు టార్చర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ కష్టాలు ఏదో ఇది 30-42 సార్లు చదవండి అంటే ఆ 42 రోజుల్లో మీకు రావాల్సిన పరిణితి వస్తుంది అని భావిస్తున్నాం మేము. దానికని 42 రోజులు చెప్పాను. అంతేగాని ఓకే 11 డేస్ అంటే 11 డేస్ లో నేను టక్టకా చదివేశానంటే నాకుండే అప్పులన్నీ పోతాయి అనేది తప్పు. అలా అది కాదు అక్కడ సత్యం. 11 డేస్ ఇంటూ 7 అని చెప్పాను. అంటే ఏంటి 1 hour చదవడం. అలా అని చదివితే ఏం లాభం? కొంచెమైనా అర్థం కావాలి, కొంచెమైనా అర్థం చేసుకోవాలి కదా. సో అందుకని ఫాస్ట్ చేసుకొని ఏదో ఆత్రం పడిపోయి నాకే కావాలి, మా అందరికీ కావాలి, మా ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేసేయాలి పుణ్యం అంతా. ఈ యాత్రం కొంచెం వెనక్కి వేసుకొని ఫస్ట్ ఇట్స్ ఓకే. అది రుద్రాక్షని కూడా కొంతమంది మరి మీ ఇంట్లో వాళ్ళు క్లాస్లో లేని వాళ్ళ పేర్లు కూడా రాసేశారు. ఏంటండి ఛానలింగ్ అంటే అంత తేరకనా మీ అందరికి? మీరు మీ వరకు రాసుకోవడం అనేది ఓకే. మీ అమ్మని మీ నాన్నని కూడా యాడ్ చేసేసారు. ఏంటి అంతరం? తప్పు కదండి. మీకంటూ ఒక మేము అమ్మ నాన్నకు కూడా పేరు రాసుకుంటాం, మా అమ్మ నాన్నకు కూడా ఏమంటున్నారో శివయ్య కొంచెం చెప్తారా అని మెసేజ్ పెట్టి తర్వాత రాయడం అనేది ఎంత బాగుంటుంది. సో అలా అనమాట. అలాంటివి ఏమన్నా చెప్పుంటే ఆత్రం చాలా కష్టం అండి. ఒక్కొక్కరికి 20 పీపుల్కి చేసేసరికి అలసిపోతున్నాను అని చెప్తే అది ఎంత ఫోర్స్ ఎనర్జీ చెప్పండి. అటువంటిది మీరు నాకు కన్సిడరేషన్ ఉండాలా? ఎవరికైనా అంత కన్సిడరేషన్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నారండి మీరంతా? మరి మీ నాన్నకి అమ్మకి పెద్ద పెద్ద పేర్లు రాసేసారు. ఒక్క పేరుకి 5 మంది పేర్లు రాసేసారు. ఎలా? హౌ? నాకు మీ అమ్మ నాన్న ఎనర్జీ నాకు తెలియదు కదా. మరి నేను ఎలా యాక్సెస్ చేస్తాను మీ ఎనర్జీని చెప్పండి? మీరైతే నాకు తెలుసు, సో నేను రాయగలుగుతాను. మీకు తెలియని వారి గురించి నేను ఎలా వాళ్ళ ఎనర్జీ స్పేసెస్లోకి వెళ్ళి నేను రాస్తాను? కాబట్టి దయచేసి ఒక్కరికి రాస్తాను నేను. మీ ఫ్యామిలీలో ఒక్కరికి రాయగలుగుతాను. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళ ఎనర్జీ నాకు తెలుసు, అందుకని నేను రాస్తాను. మిగతా వాళ్ళకి నేను రాయను. సో మీరు వాళ్ళు రావాలి, వాళ్ళకి మెసేజ్ రావాలి అంటే అర్హత సంపాదించుకోనియండి. క్లాస్లో కూర్చుని 2 సార్లు 3 సార్లు పారాయణం చేశాక ఖచ్చితంగా చెప్తాను. సరేనా? అంతేనండి. ఇంకేమన్నా ఉన్నాయా? బాయ్ బాయ్ చెప్పుకుందామా? కెన్ వి సే బాయ్ బాయ్ ఫర్ టుడే? ఓకే థ్యాంక్ యూ. బాబు వినయ్ అనే అబ్బాయి ఉన్నారు కదా, ఈ అబ్బాయి ఒక్కడే ఉండండి బాబు. మిగతా వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోండి అమ్మా. సరే అమ్మా.